శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 35వ అధ్యాయము. కదంబపుర తీర్థ మహత్యము. చింతామణి క్షేత్ర మహత్యము. నారదుడు రుక్మాంగదునికి మంత్రోపదేశం చేసి వెళ్ళిపోయాడు. రుక్మాంగదుడు నారదుని ఆదేశమును అనుసరించి చింతామణి క్షేత్ర దర్శనం కోసం బయలుదేరి వెళ్తూ ఉండగా అతని కోసం గాలిస్తున్న రాజదూతలు దారిలో తారసిల్లి రుక్మాంగదుని చూసి నివ్వరపోయి, రాజా, పసిడి వర్ణం గల నీ శరీరం ఏమిటి ఇలా వికృతంగా మారింది? అందుకు కారణమేమిటి? దయచేసి వివరంగా చెప్పు అని అడిగారు. రుక్మాంగదుడు రాజభటులతో, నేను వేటాడి ఆకలి దప్పులు అధికమై అవి తీర్చుకొనుటకు అడవిలో వెళ్తూ ఉంటే నాకు వాచక్నవి ఆశ్రమం కనబడింది. నేను ఆశ్రమంలో ప్రవేశించగానే వాచక్నవి స్నానానికై బయటకు వెళ్ళాడు. అతని భార్య ముకుంద నన్ను మోహించి కామోద్రేకం నిగ్రహించుకోలేక తనకు రతి సౌఖ్యాన్నిమ్మని నన్ను కోరింది. ఇంద్రియ నిగ్రహం గల నేను ఆమెను తిరస్కరించాను. ఆమె కోపంతో రెచ్చిపోయి నన్ను శపించింది. ఆమె శాపం వల్ల నాకు ఈ వికృత రూపం సంక్రమించింది. నేను జరిగిన దుర్ఘటనకు చింతిస్తూ ఉండగా నా భాగ్యం పండి నారద మహర్షి నాకు దర్శనమిచ్చి గణేశ మహామంత్రమును ఉపదేశించి చింతామణి క్షేత్ర మహిమను విశదపరిచి ఆ క్షేత్రంలో ఉన్న సరస్సులో స్నానం చేసి మంత్రం జపించి చింతామణి గణపతిని అర్చిస్తే నాకు శాప విమోచనం కలిగి నా పూర్వరూపం నాకు తిరిగి వస్తుందని చెప్పాడు. నారదుని వాక్కును అనుసరించి ఆ దివ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటే మీరు నాకు కనబడ్డారు. నేను ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని అర్చించాలి. మీరు కూడా నాతో వస్తే మంచిది అని చెప్పాడు. రాజభటులు రుక్మాంగదుని వెంట చింతామణి క్షేత్రానికి వెళ్ళారు. మహామహిమగల ఆ క్షేత్రం దర్శించినంత మాత్రమే రుక్మాంగదుని వికృత రూపం పోయి మునుపటి బంగారు వన్నె వంటి గాత్రం వచ్చింది. రుక్మాంగదుడు నారదుని పలుకులు యథార్థమైనందుకు మిక్కిలి సంతసించి చింతామణి సరోవరంలో స్నానం చేసి క్షేత్రంలో నెలకొని ఉన్న చింతితార్థప్రదుడైన చింతామణి గణపతిని సేవించి భూరి దానాలు చేశాడు. అతనికి ఒక తేజోరాశి దర్శనమైంది. అంతలో ఉదయార్కుని వలె ప్రకాశిస్తూ బ్రహ్మవేత్తలతోనూ వినాయక గణములతోనూ కిన్నరాప్సరసలతోనూ సేవింపబడుతున్న ఒక దివ్య విమానం వచ్చి రుక్మాంగదుని ఎదుట నిలిచింది. ఓ దూతలారా, మీరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? మీరెవరి దూతలు అని రుక్మాంగదుడు దూతలను ప్రశ్నించాడు. ఓ రాజా, నువ్వు చాలా అదృష్టవంతుడవు. ఎందుకంటే దృఢ భక్తితో చిత్త చాంచల్యం లేని ఏకాగ్రతతో చింతామణి గణపతిని భజించావు. తీర్థవిధి పాటించి సరోవరంలో స్నానం చేసి క్షేత్రదేవుడైన స్వామిని పూజించి దానాధికములు లెస్సగా చేసి కృతకృత్యుడవైనావు. చింతామణి గణపతి నీ అనన్య భక్తికి మెచ్చి వినాయక దూతలమైన మమ్ము నీ కడకు ఈ విమానమునిచ్చి పంపాడు. కాబట్టి నువ్వు ఈ దివ్య విమానమును అధిరోహించు. నిన్ను గణపతి సన్నిధానంకు తీసుకుని వెళ్ళదము అని దూతలు ప్రత్యుత్తరం ఇచ్చారు. అంతటా రుక్మాంగదుడు, ఓ దూతలారా, మీకు కృతజ్ఞుణ్ణి. కానీ మీరు కరుణించి నా విన్నపం వినాలి. నా తండ్రి భీమరాజు సత్యసంధుడు, ధార్మికుడు. నా తల్లి చారుహాసిని పతిసేవా పరాయణురాలు, వినాయక భక్తురాలు. గణపతిని తప్ప మరి ఒకరిని ఆమె పూజించి ఎరగదు. మా మాతాపితరులు నాకు ప్రత్యక్ష దైవములు కదా, వారిని విడిచి నేను ఎలా రాగలను? మీరే చెప్పండి అని దూతలకు విన్నవించాడు. అయితే రాజా, ఒక పని చెయ్యి. నీ తల్లిదండ్రుల నిమిత్తం నేను ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసి వినాయకుని అర్చించి దానాలు చేసి ఆ పుణ్యఫలమును నీ మాతాపితరులకు ధారపోయి, నువ్వలా చేస్తే వారిని కూడా ఈ దివ్య విమానంపై కూర్చోపెడతాము అని సలహా ఇచ్చారు దూతలు. రుక్మాంగదుడు దూతల సలహాను అనుసరించి కుశదర్భలతో మాతాపితరుల ప్రతికృతిని చేసి
కుశోసి కుశపుత్రోసి బ్రహ్మణ నిర్మితః పురా త్వయి స్నాతే తు సస్నాతో యస్యేదం గ్రంథిబంధనం. అంటే ఓ కుసుమా, నువ్వు కుశపుత్రుడవై తొలి బ్రహ్మచే నిర్ణయించబడ్డావు. నువ్వు స్నానం చేసి ఎవని నిమిత్తం ఈ గ్రంథి బంధనం చేయబడిందో వాడు స్నానం చేసిన వాడవుతాడు అన్న మంత్రం పఠించి తన తల్లిదండ్రులకే కాక పురవాసులకు కూడా ప్రత్యేకంగా గణేశ సంబంధమైన చింతామణి గణపతి తీర్థంలో స్నాన విధులు నెరవేర్చి ఆ ఫలమును వారందరకు ధారపోశారు. అంతలో ఆకాశమండలం వేద ఘోషలతోనూ వాద్య ఘోషలతోనూ మారుమోగింది. వినాయకుని ఆజ్ఞ మేరకు మరికొన్ని విమానాలు అక్కడకు వచ్చి చేరాయి. రుక్మాంగదుని తల్లిదండ్రులు కౌండన్యపుర వాసులు ఆయా విమానములనెక్కి గణేశ స్థానమునకు వెళ్ళారు. గణేశ తీర్థ ప్రభావం వల్ల రుక్మాంగదుడు అతని తల్లిదండ్రులే కాక పురవాసులందరూ సద్గతిని పొందారు. ఈ చింతామణి పుణ్యక్షేత్ర మహిమని పఠించిన వారు విన్నవారు సద్గతిని పొందుతారు. 35వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 36వ అధ్యాయము గృత్సమదోపాఖ్యానము. రుక్మాంగదుడు తిరస్కరించి వెళ్ళిపోయాక కామోద్రేకంతో తప్పించిపోయింది ముకుంద. ఎవ్విధమైన శైత్యోపచారాలు ఆమెకు సుఖాన్నివ్వలేకపోయాయి. మదనచ్యుతయ్యై ఆమె చివరకు సొమ్మసిల్లి పడిపోయింది. ఆ అవస్థలోనే ఆమె నిద్రపోయింది. రుక్మాంగదుని తలుస్తూ నిద్రించిన ఆమె అవస్థ కనిపెట్టి ఇంద్రుడు రుక్మాంగదుని రూపం ధరించి వచ్చి ఆమెతో క్రీడించాడు. ఆమె రుక్మాంగదుడే వచ్చాడని భ్రమించి తృప్తిగా రతిభోగం అనుభవించింది. ఇంతలో ఆమెకి తెలివి వచ్చింది. ఇంద్రుడు చటాల్న అంతర్ధానం అయ్యాడు. రుక్మాంగదుడు తనకు రతి సౌఖ్యం ఇచ్చాడని ఎంచి ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండాయి. ఒక శుభముహూర్తమున పుత్రుడు పుట్టాడు. శిశువు భూపతనమైన సమయమున దశ దిశలు దద్దరిల్లే పెద్ద ధ్వని వెలువడింది. ఆ సమయాన బయటకు వెళ్ళిన వాచక్నవి ఆ శబ్దం విని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ముకుంద చేసిన పని అతనికి తెలియదు. జన్మించిన శిశువు తన కుమారుడనే భావంతో జాతకర్మాది సంస్కారములు యథావిధిగా నిర్వర్తించాడు. తన శక్తి మేరకు బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడు. జ్యోతిశాస్త్రవేత్తల సూచనల ప్రకారం పుత్రునకు గృత్సమదుడు అని నామకరణం చేశాడు. పుత్రునకు 5వ ఏడు రాగానే తండ్రి ఉపనయన సంస్కారం జరిపి వేదాధ్యయనం మొదలుపెట్టించాడు. గృత్సమదుడు గురువుల వద్ద వేదశాస్త్రములలో నిష్ఠాతుడయ్యాడు. పిన్న వయస్సులోనే సకల శాస్త్రములందు పాండిత్యం సంపాదించాడు. తండ్రి గృత్సమదుని అర్హత గుర్తించి అతనికి ఒక శుభముహూర్తముల మంత్రములలో అతిశక్తివంతమైన గణానాం త్వాం అను ఋగ్మంత్రమును ఉపదేశించాడు. సకల సిద్ధులను కలగజేసేది, ఆగమ మంత్రములలో శ్రేష్టమైనది అగు ఈ ఋగ్మంత్రము నువ్వు భక్తి శ్రద్ధలతో జపిస్తే సర్వోత్కృష్టుడవై ఖ్యాతిని పొందుతావు అని వాచక్నవి తనయునికి చెప్పాడు. తండ్రి ఉపదేశించిన మహామంత్రంను తదేక నిష్ఠతో చాలా కాలం జపించాడు గృత్సమదుడు. ఇలా ఉండగా ఒకనాడు మగధ రాజ్యాన్ని పాలిస్తున్న మగధరాజు ఇంట్లో శ్రాద్ధ కర్మ వచ్చింది. రాజు అత్రి, వశిష్ఠుడు మొదలైన బ్రహ్మ ఋషులను ఆహ్వానించాడు. గృత్సమదునకు కూడా ఆహ్వానం వచ్చింది. మహర్షులందరూ శాస్త్ర చర్చ చేస్తున్నారు. అంత గృత్సమదుడు పాల్గొని తన శాస్త్ర పటిమను ప్రదర్శించి ఆధిక్యం ప్రకటించాడు. అప్పుడు అత్రి మహర్షి
గృత్సమదును ఉద్దేశించి, నువ్వు మునుల్లో లెక్కింపదగిన వాడవు కావు. ఎందుకంటే రాజవంశీయుడైన రుక్మాంగదుని వల్ల నువ్వు పుట్టావు. కాబట్టి నువ్వు పూజార్హుడవు కావు. మా సరసన కూర్చునే అర్హత నీకు లేదు అని పలికాడు. గృత్సమదుని అభిమానం దెబ్బతింది. అతడు, ఓ మహర్షులారా, నేను రుక్మాంగదుని పుత్రుడు కాకపోతే మిమ్మల్ని శపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి మరలిపోయి వచ్చి తల్లిని నిలదీసి, ఓ పాపాత్మురాలా, కామంతో కండ్లు మూసుకొని పోయి పరపురుషునితో రమించావా? అసలు నా తండ్రి ఎవరు? నిజం చెప్పు, లేదా నిన్ను భస్మం చేస్తాను అని గర్జించాడు. ముకుంద గజగజలాడి అసలు వాస్తవం బయటపెట్టి రుక్మాంగదుడే అతని తండ్రి అని గృత్సమదునకు చెప్పింది. ఆ మాటలు విని